హలో గుడ్ మార్నింగ్. చూడండి మా వైఫ్ అయితే ఇక్కడ బట్టలు పిండుతుంది అనమాట. వాళ్ళ అత్తయ్య ఇంట్లో చూడండి ఇక్కడ డ్రమ్లో వాటర్ ఉన్నాయి, బట్టలు అయితే పిండుతుంది అనమాట. మొత్తం నేనైతే ఇప్పుడే వచ్చినాను అనమాట. మా ఆవిడకి సలహాలు ఇస్తుంటాను అనమాట, ఎలా చేయాలి ఎలా లేదు అని. మా బుడ్డోడైతే స్లీపింగ్ నిద్రపోతున్నాడు, అందుకోసమే వాళ్ళ ముందు ఇప్పుడే దొరికింది కొంచెం గ్యాప్, అల్లరి చేస్తారు కాబట్టి బట్టలు పిండేస్తున్నాను అన్నమాట. అది నా ప్యాంట్స్, నా టీషర్ట్స్, నా షర్ట్స్ అనమాట. ఇక్కడ కూడా వాటర్ ప్రాబ్లం ఉంటుంది ఊళ్ళో, బట్ అంత కాదు హైదరాబాద్లో ఉన్నట్టు, కొంచెం పర్లేదు. అది పిండుతుంది అన్నమాట బట్టలు. మా బుడ్డోడు ఉంటే అల్లరి చేస్తాడు అనమాట. మా బుడ్డోడు ఎక్కడ ఉన్నాడు చూద్దామా, లోపల ఉన్నాడు అనమాట. చూపిస్తాను అక్కడ. మా మమ్మీ ఎక్కడ ఉంది, మా బుడ్డోడు ఏం చేస్తున్నాడు చూద్దాం మరి. చూడండి ఇద్దరు వస్తున్నాడు, కిటికీ ఓపెన్ చేసినాం అనమాట, గాలి వస్తుంది మా ఇంట్లో. ఇది మా ఇల్లు చూడండి ఎట్లా ఉంది. మా బుడ్డోడిది కుక్క చూపిస్తున్నాడు, డాగ్ ఇక్కడ పెట్టినా డాగ్. ఈ డాగ్తో చాలాసార్లు ఆడుతుంటాడు అనమాట. ఇదే మా ఇల్లు, కిచెన్. అది బీరువా, డ్రింకింగ్ వాటర్, దగ్గర వాటర్ తాగుదాం. ఇక్కడ గ్లాస్ తీసుకున్నాం, ఫిల్టర్ వాటర్ అన్నమాట ఇవి. తీసుకున్నా. హలో గుడ్ మార్నింగ్, విజయ్ విలేజ్ లాగ్ వీడియోస్. ఈరోజు చూడండి మా ఊరి పల్లెటూరి అందాలు. మా ఊరికైతే పెద్ద కాలువకైతే నీళ్ళు అయితే దండిగా వదిలినారండి. ఏపీ తుంగభద్ర నది నుంచి, డ్యామ్ నుంచి వాటర్ అయితే చూడండి ఎంతగానో వదిలినారంటే కాలువకైతే చాలా నిండుగా వస్తున్నాయి. అదిగోండి మొత్తం కాలువ నిండిపోయిందనమాట. యాక్చువల్గా పక్కన రోడ్డు ఉంటే ఆ రోడ్డు వరకు మొత్తం అయితే కనిపిస్తుంది చూడండి. కాలువ అంత హైట్ ఉంటుంది కాబట్టి ఈ కాలువ వరకు అయితే నీళ్ళు వదిలినారనమాట. మనం చూస్తున్నట్టయితే ఇదంతా ఫుల్ వాటర్ అయితే ఉన్నాయన్నమాట ఫ్రెండ్స్. ఇప్పుడు ఇదిగోండి చూస్తున్నట్టయితే మా ఊరి అందాలు చూడండి. ఇక్కడ పల్లెటూరు, చెట్లు, ఇదిగోండి ఈత చెట్టు అనమాట. అక్కడ మీకు వెళ్ళి కూడా చూపిస్తాను, ఒక్కసారి కొండ దగ్గర కూడా వెళ్ళి చూపిస్తాను. ఈ లాగ్ వీడియోస్ చూస్తూనే ఉండండి, మరిన్ని వీడియోలు ఫుల్ హెచ్డి క్వాలిటీతో మీకోసం మీ అందాలు. చూడండి ఒక్కసారి నా బైక్ అయితే ఇక్కడ రోడ్డు పైన ఆగిందనమాట. రోడ్డు పైన అయితే నా బైక్ అయితే ఆగి ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి రోడ్డు అంతా పైకి వాటర్ అయితే వచ్చేసినాయి. చూడండి ఎంతగానో వాటర్ వదిలినారంటే తుంగభద్ర నది నుంచి. ఇది రోడ్డు అనమాట. ఈ రోడ్డు వరకుగా చూడండి నా బైక్ అయితే ఇక్కడ ఆపినాను అనమాట ఒక సైడు. ఇక్కడ నుంచి చూడండి ఎంతగానో వాటర్ అంటే ఈ బైక్ వరకు అనమాట. ఏదైనా స్కిడ్ అయిపోయిందంటే అయిపోయాయి ఫ్రెండ్స్. చాలా జాగ్రత్తగా ఉండాలి ఇలాంటి దగ్గర వెళ్ళేటప్పుడు. బైక్ రాని వాళ్ళు అయితే ఈ సైడ్ రాకపోవడమే మంచిది. సరిగ్గా కంట్రోల్ చేసే వాళ్ళే మంచిగా రావాలన్నమాట. చూడండి ఇక్కడ నుంచి చూస్తుంటే వాటర్ ఎంతగానో కనిపిస్తుంది చూడండి. ఇప్పుడు ఇక్కడ చూడండి ఇది వచ్చి స్కీమ్ అనమాట. ఇవి చిన్న చిన్న పొలాలు ఉంటాయి కదా, చిన్న చిన్న పొలాలకి వెళ్తాయి అన్నమాట. చూడండి మొత్తం నిండిపోయి అంతగా. దీంట్లో చేపలు పట్టేవాళ్ళం ఫ్రెండ్స్ అప్పుడు. ఇంతకుముందు చేపలు అయితే భలే ఉంటాయన్నమాట, అప్పుడు పట్టేవాళ్ళము. ఇప్పుడు పట్టడానికి లేదు. చూడండి దీనిపైన వెళ్తుంటే దీని నిండా నిండిపోయినాయి ఫ్రెండ్స్. దీనిపైన నిండిపోయి వాటర్ అయితే దీనిపైన నడుచుకుంటూ అయితే వెళ్తున్నాం. చూడండి దీనిపైన వాకింగ్ చేస్తున్నాం అనమాట. మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. నాకైతే స్విమ్మింగ్ వచ్చు కాబట్టి మనమైతే తోపులమని చెప్పను, ఎందుకంటే ఏ తోపైనా ఇలాంటి స్కీమ్ ఉన్నప్పుడు జర జాగ్రత్త ఉండాలి, లాగేసి పడేస్తుంది అవతల. ఈతగాడు ఎంత తోపు ఈతగాడైనా కూడా స్కిడ్ అవ్వకుండా చూసుకోవడమే చాలా మంచిది. అలాగని నేను కూడా చాలా జాగ్రత్తలు తీసుకొని ఈ లాగ్ వీడియో అయితే చేస్తున్నాను. మీకు ఇవన్నీ అందాలు చూపించాలనే రిస్క్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఒక్కసారి చూడండి ఇది మా ఊరి పెద్ద కాలువ అనమాట. ఇంత పెద్దగా ఉంది చూడండి. మేము చిన్నప్పుడు చాలా స్విమ్మింగ్ చేసేవాళ్ళము. వాటర్ వచ్చినప్పుడు ఇంకా మజా అనమాట. మనం పెద్ద ఈత చెట్టు ఉంటుంది చూడండి, దాన్ని నరికేసి దీంట్లో పడేసేవాళ్ళం. దానిపైన వచ్చేవాళ్ళం అనమాట గుర్రంలాగా. అది
కొంచెం ఎందుకంటే అది చెట్టు కాబట్టి తేలుతుంది అనమాట పైకి. దాంతోనే చూడండి మొత్తం నిండిపోయిందనమాట. రోడ్ సైడ్ కూడా చాలా అంటే చాలా వాటర్ వదిలినారు ఫ్రెండ్స్ ఈ తుంగభద్ర డ్యామ్ నుంచి. వర్షాలు కూడా కొంచెం అయిందిలేండి, మరింత వర్షం అయితే అవ్వలేదు ఇంకా వర్షపాతం. అందుకే మీకు చూపిద్దామని వచ్చినాను అనమాట ఈ లాగ్ వీడియోస్. చూసినట్టయితే చాలా అంటే చాలా బాగుంది ఫ్రెండ్స్. విలేజ్లో చాలా అంటే చాలా అద్భుతంగా ఉంటుంది. కాకపోతే విలేజ్లో మెయిన్ మైనస్ వచ్చి ఏంటంటే ఒకటే, పొలాలు ఉన్న వాళ్ళకైతే పర్లేదు, ఇంక మనమే అంటారు ఇక్కడ. బట్ పొలం లేని వాళ్ళకైతే మనలాంటి వాళ్ళకి చాలా ఇబ్బంది అనమాట. ఎందుకంటే కొంచెం ఇటువంటి ఒక డాగ్ వస్తుంది, దాన్ని మెడలో చూడండి ఎట్లా కట్టినారనమాట, మూలాలు కట్టేసినారు. ఎందుకంటే అది వేరే కుక్కలు కరవకూడదని దానికి. అది వచ్చి అదే చేనులో రైతులు ఎవరైనా పెంచుంటారు పొలంలో. ఇదే ఫ్రెండ్స్ వాటర్ ఫాల్, మా ఊర్లో వాటర్ ఫాల్ అనేది అనమాట. నేనైతే అందుకే పొద్దున్నే వచ్చేసాను అనమాట, ఒక లాగ్ వీడియో చేద్దామని. ఇదే అనమాట. నా వాయిస్ బ్రేక్ అవుతుంటుంది, గాలి ఉంది కాబట్టి ఏమనుకోకండి. మైక్ లేదు, మైక్ తీసుకుంటా తప్పకుండా. మైక్ తీసుకుంటే జర వాయిస్ క్లారిటీగా వస్తుంది. మా విలేజ్ అందాలు, ఊరు 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 అని పాట ఉంటుంది చూసినారా.